ఓం శ్రీ గురుభ్యో నమః. ఆద్యంతశూన్యంబు అవ్యయంబును అగు తత్వమింతకు ఉపాదానమగుట గుణ విషయములు కైకొని కాలమును మహదాది భూతములు తన్నాశ్రయింప కాలానురూపంబుగైకొని ఈశుండు తన లీలకై తను తాసృజించకరమొప్ప అఖిల లోకములందు తానుండు తనలోన అఖిలంబు తన రుచుండు కాన విశ్వమునకు కార్యకారణములు తాన అమ్మహాపురుషుని తనువు వలన బాసి విశ్వంబు వెలియై ప్రభాసముందే మానితాచారాయి వర్తమాన సృష్టి హరి పరమాణు రూపమున అందు వసించి విరాజమానుడై సరి వెలుగొందు నిమ్ముల అసంఖ్యములైన మహాండకోశముల్నిరి తనయందుడింద అవనీరజనేత్రుడనంతుడజ్జుడు అక్షరుడు పరాపరుండు అఖిల కారణ కారణుడు అప్రమేయుడై తెరగొప్ప అఖిల విశ్వము పురుషోత్తము మాయ వలన పుట్టుం పెరుగున్ విరతిన్ పొందుచునుండున్ కరమర్థిన్ భూత భావే కాలములందున్ అకుటిల భక్తి కేశవ సమర్పణ బుద్ధి క్రతుక్రియల్వనర్పక విపరీతులై యుమకరాసులు దంచే ఫలంబునందగానక చెడు రీతి ఉరక ధన వ్యయమౌటయ కాని మోక్షదాయక మగుచున్న తత్ఫలమునందరూ విష్ణుపరాంగుఖ క్రియుల్ శశివో ఇంద్రుడవో విభావసుడవో చండ ప్రభారాశివో శశిచూడామణివో పితామహుడవో చక్రాంకహస్తుండవో దిశలున్ భూమియు మిన్ను నుండే ఇది నీ తేజంబు చూడంగ దుర్వశమెం వండ విటేల వచ్చితివటం వర్తించదేకాకివై భూషణములు శవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమన్ను గుణ భాషణముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ ప్రారబ్ధ కర్మము యొక్క విశేషాన్ని చెప్తూ ఈ విధంగా అన్నాడు. మృగధారకాభాసేన స్వ ఆరబ్ధ కర్మణ అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మన మానవుడు ఉన్నాడు అనుకోండి. ఈ మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ జన్మలో ఎన్నో రకరకాలైనటువంటి పుణ్యకర్మాలు పాపకర్మాలు తెలిసినవి తెలియనివి దోషాలు మంచి పనులు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉండేటప్పటికీ ఈ జన్మలో చేసుకున్నటువంటి ఈ కర్మలన్నీ కూడా ఏమవుతాయంటే పాపములు పుణ్యములు దోషములు లేకపోతే ఈ విధమైనటువంటి ఒకనొక ఫలం కింద ఉంటుంది. దాన్ని ప్రారబ్ధ కర్మ ఫలము అంటారు. ఇప్పుడు ఈ మానవుడు మరణించిన తరువాత ఆ జీవుడు ఈ పాపపుణ్యాల యొక్క కర్మలని తీసుకుని బయటికి వెళ్తాడు. వెళ్ళి అప్పుడు ఏం చేస్తాడు అంటే మరొక దేహాన్ని ఎన్నుకుని ఆ దేహంలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశించేటప్పుడు ఆ జీవుడిలో ఏమిటుంటాయి అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి చిత్తములో స్టోర్ అయిపోయి ఉన్నటువంటి ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో, ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆ పుణ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో, ఆ డిజైర్స్ ఆ తృష్ణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరుజన్మలో మరొక దేహాన్ని ధరించి వచ్చినప్పుడు అప్పుడు అవన్నీ మళ్ళీ ఆ దేహంలో అవి యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయో అప్పుడు దేహం ధరించాడు కాబట్టి అప్పుడు ఆ చిత్తము ఆ కొత్త దేహంలో ఉండేటువంటి మనిషి యొక్క చిత్తంలోకి వస్తుంది. వచ్చి అది ప్రేరేపింపబడి అప్పుడు ఆ దేహంతో ఆ ఇంద్రియాలతో ఆ మనిషి ఆయా పనులు చేస్తూ ఉంటాడు. ఇది మామూలుగా ప్రారబ్ధ కర్మవశాత్తు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనేటువంటి దానికి
అర్థం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు అంటే మహత్తరమైనటువంటి సాధన చేశాడు. సాధన చేసి సాక్షాత్తు పరమాత్మనే తన శరీరం నిండా ఆవాహన చేసేసుకున్నటువంటి ఆ మహత్తరమైనటువంటి అనుభవం అంతా కూడా ఒక చిత్తంలోకి ఏర్పడిపోయింది. ఇప్పుడు అటువంటి వాడు ఆశ్రమ ప్రాంతంలోకి వచ్చి అక్కడ చేసుకుంటూ ఉండేటప్పుడు ఒక చిన్న లేడీ పిల్ల మీద ఆసక్తి పెరిగి దానితో బంధం ఏర్పరచుకున్నాడు. దానితోనే ఆ మిగతా కాలం అంతా గడపవలసినటువంటి అగత్యం ఏర్పడింది. ఇది ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్న సుఖ మహర్షి తాను ఆ ప్రశ్న వేసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఆయన చెప్తూ ఇదేమన్నాడు అంటే మృగధారకాభాసేన స్వ అరబ్ధకర్మణ అన్నాడు. అంటే ఏమిటి? పూర్వజన్మలో ఆ భరత చక్రవర్తి కొన్ని పనులు చేసి ఉంటాడు. ఆ ప్రారబ్ధ కర్మని ఈ భరతుడు అనేటువంటి జన్మలో అనుభవించాల్సినటువంటి పని. ఏమంటే అది 1,000,000 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నప్పుడే అనుభవించేయాలి కదా అంటే కాదు. ఈ ప్రారబ్ధ కర్మ ఎప్పుడు ఏ స్టేట్లో, ఏ కాలంలో, ఏ ప్రాంతంలో, ఏ స్థితిలో అనుభవించాలో అప్పుడు మాత్రమే అనుభవించబడుతుంది. అంటే ప్రారబ్ధ కర్మ అనుభవం అనేటువంటిది అది జన్మ ఎత్తిన వెంటనే స్టార్ట్ అయిపోదు. దానికి కూడా కాలం డ్రివెన్, అంటే కాలము చేత నడిపింపబడుతూ ఉంటుంది ప్రారబ్ధ కర్మ. అందువల్ల ఏమిది ఈ ఆసక్తి, ఈ లేడీ మీద కలిగేటువంటి ఆసక్తి ఏం జరిగింది అంటే ఆయన మహత్తరమైనటువంటి స్థితిలోకి వచ్చేసేసి అన్నీ త్యజించి వచ్చి కూర్చున్నప్పుడు ఈ ప్రారబ్ధ కర్మ ఫలం ఏమైంది? ఒక లేడీ రూపం ధరించి ఎదురుపడింది. ఏమిటి? ఆ ఫలం ఒక లేడీ రూపంలాగా వచ్చి కనిపించింది. అదనమాట. అందుకనే మృగధారక ఆభాసేన, ఆభాస అంటే దాట్ విచ్ అపియర్స్. ఏమిటి అపియర్ అయింది అంటే ఏమిటి? స్వ ఆరబ్ధ కర్మణ, తన యొక్క కర్మ, ప్రారబ్ధ కర్మ యొక్క ఫలం ఏమైంది అంటే లేడీ రూపంలోకి వచ్చింది. ఉదాహరణకి మామూలుగా సాధారణమైనటువంటి మానవులు ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో తీర్థయాత్రలు చేస్తాం, హోమాలు చేస్తాం, పుణ్యకార్యాలు, దానాలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి పుణ్యఫలము అంటాం. ఈ పుణ్యఫలం అంతా కూడా ఉంటుంది. తర్వాత మరొక దేహం ధరించినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ పుణ్య కార్యాలు ఉన్నాయి. ఏదో తీర్థయాత్రలు చేశారు, స్నానాలు చేశారు, వివిధ దేవాలయాలు దర్శించారు, ఏదో హోమాలు చేశారు, ఇవన్నీ చేశారు. ఇవన్నిటి యొక్క మొత్తం వీటి యొక్క కలయిక, ఈ మొత్తం అంతటినీ కలిపి ఒక ముద్ద కింద ఊహించుకున్నట్టయితే ఆ ముద్ద వచ్చే జన్మలో ఏం చేయాలి అంటే ఈవేళ 10 హోమాలు చేస్తాం అనుకోండి, వచ్చే జన్మలో ప్రారంభ కర్మ వల్ల 20 హోమాలు చేస్తామని కాదు. అక్కడ 4 దేవాలయాలు దర్శిస్తే వచ్చే జన్మలో 10 దేవాలయాలు దర్శించుకుంటాం, ఆ విధంగా కనిపించదు అక్కడ. ఈ జన్మలో చేసుకున్నటువంటి అన్ని పుణ్యం అంతా కూడా ఒక ముద్ద కింద ఏర్పడి ఆ ముద్ద ఏం చేస్తుంది అంటే వచ్చే జన్మకు వచ్చేటప్పటికి అప్పుడు అక్కడ ఉదాహరణకి ఏదో పెద్ద బ్రహ్మాండమైనటువంటి ధన సంపద కింద కనిపిస్తుంది. ఆ ధన సంపదలో ఏమున్నాయి? పూర్వజన్మలో చేసినటువంటి హోమాలు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, ఇవన్నిటి యొక్క ఫలము ఆ ధన రూపేణా కనిపించవచ్చు, లేకపోతే ఒక మంచి పదవి రూపంలోనైనా కనిపించవచ్చు, లేకపోతే ఒక మహత్తరమైనటువంటి గురు రూపంలోనే కనిపించి వచ్చే ఆశీర్వాదం పొందేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రారబ్ధ కర్మ యొక్క ఇది కనిపిస్తుంది. ఉదాహరణకి భగవాన్ రమణ మహర్షి ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి ఆ చేతి మీద క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే ప్రారబ్ధ కర్మవశాత్తు దేహం ఇది అనుభవించాలి అన్నారు. అంటే ఏమిటి? ఆయన పాపం చేసుకున్నారా అంటే కాదు. అక్కడ అంటే ఏమిటి? సకల జీవుల యొక్క పాపకర్మలు కానీ, దోషకర్మలు కానీ, లేకపోతే తల్లి యొక్క ఆ కర్మ ఫలాలకి సంబంధించింది ఆయన ఆ దేహం మీదకి ఆవాహన చేసుకోవడం వల్ల ఆ విధంగా కనిపిస్తుంది. అది మహాత్ములు చేసేటువంటి విధానాలు, అవి మనకు అనవసరం. కాబట్టి ఇటువంటి విధంగా మృగధారక ఆభాసేన, లేడీ పిల్లలాగా కనిపించింది పూర్వజన్మలో తాను చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మ వశాత్తు ఇది జరిగింది. ఇప్పుడు అందువల్ల ఏం జరిగిందంటే యోగారంభణో విభ్రంసిత్స తప యోగ తాపసో స్థితి ఏర్పడిపోయింది. అది జరిగిందయ్యా అని చెప్పిన తర్వాత ఆయనకి ఏమైందంటే ఈ విధంగా
కాలం సమీపించేసింది. సమీపించేటప్పటికి అప్పుడు ఏమైందంటే ఏవాభి ఏవా ఏవ అభినివేశితమన విసృజ్య లోకమిమం సహమృగేణ కలేవరం మృతమనున జన్మానుస్మృతి రితరవ మృగశరీరమవాప. ఈ ఈ మృగం ఈ ఈ లేడీ పిల్లల మనసు నిండా నిండిపోయింది. ఇంకా మనసులో తాను అంతవరకు చేసుకున్నటువంటి కార్యకలాపాలు అవన్నీ కూడా ఆ సాధనలన్నీ కూడా చిత్తంలో స్టోర్ అయిపోయి అవన్నీ లాక్ అయిపోయి చిత్తంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చిత్తం ఏది వర్కౌట్ అవుతుంది అంటే లేడీ పిల్లకి సంబంధించినటువంటి విశేషాలు, ఆ అనుభవాలు అవి డామినెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. అవి మనసు నిండా నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు భగవద్గీతలో కూడా ఏం చెప్తాడు, ఆ వచ్చేటువంటి జన్మ ఎలా వస్తుంది? స్మరన్ముక్త్వా కళేబరం. దేనిని స్మరిస్తూ నువ్వు శరీరాన్ని వదిలేవో ఆ జన్మ నీకు వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువుని జనించట్లేదు. ఆయనేమో యాగాలు, హోమాలు, సాధనలు, జపాలు, మంత్రానుష్ఠానాలు, ఓంకార జపం ఇదేం చేయటం లేదు. ఓన్లీ లేడీ 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 ఇదే చేస్తూ ఉండేటప్పటికీ అటువంటి స్థితిలో ఉన్నప్పుడు శరీరాన్ని వదిలేడు. కాబట్టి ఏమైపోయింది? అప్పుడు ఆయన మృగ శరీరం అవాప. అవాప అంటే పొందాడు, మృగ శరీరాన్ని పొందాడు, లేడీ యొక్క శరీరాన్ని పొందాడు. ఇప్పుడు ఏమైంది? ఆ మృగం కూడా మృతం మరణించినటువంటి కలేవరం. ఇప్పుడు అది కూడా లేడీ కూడా ఈయనతో పాటు ఈయన మనసు నిండా లేడుందిగా, లేడీ కూడా మరణించిపోతుంది. అంటే ఆ లేడీ భావం కూడా మరణించిపోతుంది. ఇప్పుడు ఈయన ఈ లేడీని స్మరిస్తూ కళేబరాన్ని వదిలేశాడు కాబట్టి ఆ శరీరాన్నే ఆయన పొందాడు. ఇక్కడ బాగానే ఉంది. సాధారణమైనటువంటి మానవులు స్మరణముక్త కళేబరం అనుకోండి, ఏదో స్మరిస్తూ, లేకపోతే ఏదో వాళ్ళ సంపదలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ మనుషులు, వాళ్ళ ప్రేమికులు, వీళ్ళ గురించి మరణిస్తూ ఉండేటప్పటికీ వాళ్ళకి ఆ శరీరాలు వస్తాయి. అది మామూలుగా ఉండేటువంటిది. అది ఏ శరీరం వస్తుంది ఏమిటి అనేటువంటిది మన కంట్రోల్లో ఏమి ఉండదు. అదంతా కూడా ఈశ్వర సంకల్పంతోనే మాత్రమే ఉంటుంది. కాబట్టి అందులోకి మనం ప్రోబ్ చేయడం అనేటువంటిది కాదు. ఇదే విషయాన్ని శ్రీరామకృష్ణ పరమహంసని అడిగినప్పుడు ఆయన నీకు మామూలు జన్మే అర్థం లేదు, ఇవన్నీ ఏ విధంగా జరుగుతాయి అని చెప్పేసి నీకు అనవసరం అని చెప్పి ఆయన అన్నారు. అదే భగవాన్ రమణ మహర్షులు అదే మాట చెప్పారు. కాబట్టి అవన్నీ కూడా దైవ సంకల్పానికి సంబంధించినటువంటి ప్లాన్స్. ఆ ప్లాన్ల గురించి మన అనవసరమైనటువంటి ఉత్సాహాన్ని, ఆసక్తిని చూపించుకుంటే మన అజ్ఞానం వల్ల రాంగ్ అభిప్రాయాలు, రాంగ్ సిద్ధాంతాలు బయటపడతాయి. కాబట్టి దాని గురించి వెళ్ళక్కర్లేదు అని చెప్తూ పూర్వజన్మ స్మృతి లుప్తమైపోయింది. మానవుడికైతే పూర్వజన్మ స్మృతి లుప్తమైపోతుంది మామూలు వాడికి. కానీ ఈయన అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి సాధనలు చేసి ఉన్నాడు కాబట్టి ఆ చిత్తం కూడా ఓ పక్కన ఉందిగా. ప్రస్తుత చిత్తం నిండా లేడుంది కాబట్టి లేడి కింద పుట్టాడు. కానీ అదే చిత్తంలో అపారమైనటువంటి పుణ్యఫలాలు ఉన్నాయిగా, భగవదారాధన ఫలాలు ఉన్నాయిగా. కాబట్టి ఆ చిత్తము ఈ లేడీ చిత్తంలోకి, లేడీ మనసులోకి కూడా ఆ పూర్వజన్మ స్మృతి అనేటువంటిది ఉంది. సాధారణమైనటువంటి మానవులకి ఆ స్మృతి ఉండదు. ఇప్పుడు పూర్వజన్మ స్మృతి మనకి ఈ జన్మలో కావాలి అనుకున్నట్లయితే భరతుడులాగా బ్రహ్మాండమైనటువంటి సాధనలు చేసి దాన్ని పరిపూర్తిగా అనుభవించి అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది తప్ప మామూలుగా సాధ్యం అవ్వదు. ఆ ప్రయోగాలు కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం అనవసరం. అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను విను అని చెప్తూ తత్రాపి వా ఆత్మనో మృగత్వ కారణం భగవదారాధనా సమీహానుభావేనాన్ అనుస్మృత్య భృశం అనుతప్యమాన ఆహ. ఆ లేడి జన్మ యందు ఆయనకి లేడి జన్మ పుట్టేశాడు, లేడి కింద పుట్టేశాడు. ఆయన పుట్టేసేటప్పటికి అప్పుడు ఆ లేడీకి తాను లేడీగా పుట్టడానికి కారణం ఏమిటో చాలా క్లియర్గా తెలుస్తూనే ఉంది. అంటే లేడీ పిల్ల పుట్టింది, పుట్టగానే ఆ లేడీ పిల్లకి ప్రతి ప్రాణికి కూడా ఆలోచన ఉంటుందిగా, ప్రతి ప్రాణికి కళ్ళు ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి, ఆలోచనలు కూడా ఉంటాయిగా. ఇప్పుడు ఆ లేడీ పిల్లకి ఆలోచన, ఓహో నేను పూర్వజన్మలో భరతుండన్నమాట అనేటువంటి ఇలా చేసినందుకు నేను లేడీ కింద పుట్టాను అనేటువంటి ఆ ఆలోచన చాలా స్పష్టంగా కనిపించిందిట. ఆత్మనః మృగత్వ కారణం
తెలిసిపోయింది. నేను ఈ మృగత్వాన్ని పొందడానికి కారణం ఏమిటో చాలా స్పష్టంగా లేడీ రూపంలో ఉండేటువంటి ఆ భరతుడికి తెలుస్తూనే ఉంది. ఆయన అలాగ తెలియడానికి కారణం ఏమిటో సుఖమహర్షి చెప్తూ భగవత్ ఆరాధనామీహ అనుభావేన అన్నారు. భగవంతుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆరాధనా సమీహ అనుభావేన కంటిన్యూస్గా భగవంతుడి యొక్క భావం, ఆ భగవంతుడి యొక్క కథలు, ఆ భగవంతుడి యొక్క ఆరాధన, ఆ భగవంతుడి యొక్క సాధన, ఆ భగవంతుడి మీద భక్తి, ఆ భగవంతుడి యొక్క లీలల్ని కంటిన్యూస్గా అనుసంధానం చేసుకోవడం మూలంగా అనుభావేన ఆ భావాన్ని తాను నిత్యము అనుకరిస్తూ ఉండడం మూలంగా అనుస్మృత్య అందువల్ల తాను ఈ జన్మలో, లేడీ జన్మలో ఆ మహత్తరమైనటువంటి ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఆయన మనసులో ఉన్నాయ్యా ఉండి అప్పుడు ఆయన అనుస్మృత్య ఆ జన్మని, ఆ పూర్వజన్మలో తాను ఉన్నటువంటి ఆ లేడీకి కోసం తాను పడ్డటువంటి ఆవేదన అంతటినీ కూడా తాను తెచ్చుకుని, అయ్యో దీనివల్ల నాకు ఈ లేడీ జన్మ వచ్చిందా అనేటువంటి ఒకానొక గిల్టీ కాన్షియస్నెస్ బయలుదేరింది. అనుతప్యమాన, అయ్యయ్యో ఎంత పనిచేశాను నేను, ఆ లేడీ మీద నేను మనసంతా పారేసుకుని ఇంత ఆ మంచి జీవితం అంతటినీ కూడా వదిలేసుకుని పరమాత్మలో లీనమైపోవాల్సినటువంటి ఆ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదం అంటారు పోతన గారు. ఆ శ్రీ కైవల్య పదాన్ని చింతించడం కూడా లేడీ గురించి నేను చింతిస్తూ ఉన్నానే, చింతించి లేడీ జన్మ వచ్చిందే అని అనుతప్యమాన, చాలా తప్పించిపోతూ ఈ విధంగా అనుకున్నాడయ్యా పరీక్షితు అని చెప్పి ఆయన ఏమనుకున్నాడు, ఈ జన్మ ఇప్పుడు లేడీగా ఉంటూ తాను ఏమనుకున్నాడు అంటే, అహో కష్టం భ్రష్టోహం ఆత్మవతాం అనుపధాద్యాద్విముక్త సమస్త సంగస్య వివిక్త పుణ్యారణ్య శరణస్యాత్మవత ఆత్మని సర్వేషామాత్మానాం భగవతి వసుదేవే తదనుశ్రవణ మనన సంకీర్తన ఆరాధన యోగేనాశూన్య సకలయామేన కాలేన సమాహితం కాస్న్యేన అనసత్తు పునర్మా బుధస్యార్మృగశ్రుతమను పరిశుశ్రావ అని. అయ్యో అహో కష్టం, అబ్బా ఎంత కష్టం వచ్చి పడింది నాకు. తరువాత ధీరులై తపస్సు చేసేటువంటి ధీరులై అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళై, ధృతమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళైనటువంటి మననశీనులైనటువంటి మునులు చేసేటువంటి తపస్సు మార్గం నుండి నేను జారిపోయాను. ఐ హ్యావ్ ఫాలెన్ డౌన్, అంతే కదా, దాన్ని చూసి ఫాలెన్ డౌన్ కింద పడిపోయాం అనమాట. అంటే అదేవిధంగా మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, ఒక మహత్తరమైనటువంటి విశేషాన్ని ఏదో చదువుతున్నాం అనుకోండి, ఏదో భాగవతమో భగవద్గీత ఏదో చదువుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి. ఆలోచిస్తూ ఉండేటప్పటికి ఈ లోపల మన మనసు ఇంకొక ఆలోచనలోకి వెళ్ళిపోయో, ఇంకొక దాని మీదకి వెళ్ళిపోయేప్పటికి ఏమవుతుంది, ఈ ఆలోచన నుంచి ఆ ఆలోచనలోకి పతనం అయిపోతాం, పడిపోతూ ఉంటాం. కాబట్టి ఇదే విధమైనటువంటి స్థితి మనకి అనేక సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి గుళ్ళోకి వెళ్ళి పారాయణ చేస్తూ ఉండేప్పుడు దృష్టి దాని మీదే పెట్టి చదువుతుంటేప్పటికి ఇంతలో ఎవరో వచ్చేటప్పటికంటే వాళ్ళు చూస్తే ఇంకా అక్కడికి ఆ దృష్టి అక్కడికి ఢామని అక్కడ కింద పడిపోతూ ఉంటుంది. అటువంటి విధంగా తపస్సు చేసే మునుల మార్గం నుండి నేను జారిపోయాను. అహో అయ్యో ఎంత కష్టం వచ్చి పడింది. తరువాత నేను చాలా ధైర్యంగా అన్ని ఆసక్తుల్ని వదిలేసి వచ్చాను. 1,000 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించాను. ఆ రాజ్యం మీద ఉండేటువంటి, ఆ సంపదల మీద ఉండేటువంటి, నా భార్యల మీద ఉండేటువంటి, నా పితృల మీద ఉండేటువంటి, నా సకల జనుల మీద ఉండేటువంటి, నా పరిపాలన మీద ఉండేటువంటి సమస్తమైనటువంటి ఆసక్తులన్నిటినీ విడిచేసేసి పవిత్రమైనటువంటి అరణ్యంలో, ఈ పులహాశ్రమ ప్రాంతంలో ఏకాంతంగా వాసుదేవ భగవంతుడి యొక్క మహిమలను వింటూ,
వాటిని మననం చేస్తూ ఆ భగవాన్నే చక్కగా కీర్తిస్తూ ఆరాధిస్తూ ఆయన స్మరణందే పూర్తిగా పట్టుదల కలిగి ఉన్నాను కదా ఇంతకాలమును. ఈ లేడీ పిల్లలు వచ్చిన కొంప ముంచేంత వరకు ఇంత విధంగా ఉన్నాను కదా. చాలా ధైర్యంతో నా ఆసక్తులన్నీ వదిలేశాను నేను. ఈ మనుషుల మీద, ఈ వస్తువుల మీద, ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాల మీద, రాజ్యం మీద, ప్రజల మీద, వీటిలన్నింటినీ కూడా చాలా ధైర్యంగా వాటిలన్నింటినీ తెంచుకుంటూ వచ్చేసేసి గండకీ నదీ తీరంలో భగవంతుడు అనుగ్రహపూర్ణమైనటువంటి పులహాశ్రమ ప్రాంతానికి వచ్చి నేను ఏం చేశాను అంటే ఏకాంతం సర్వేషాం ఆత్మానం భగవతి వాసుదేవే తదనుశ్రవణ. ఆ వాసుదేవుడి యొక్క కథలను వింటూ కీర్తిస్తూ ఆరాధిస్తూ అనుశ్రవణ మనన సంకీర్తన ఆరాధన అనుస్మరణాభియోగేన ఇన్ని పనులు చేస్తూ ఉన్నాను. భాగవతం వింటున్నాను, భగవద్గీత వింటున్నాను, కృష్ణుడి యొక్క ఆ పద్యాలు చదువుకుంటున్నాను, ఆ శ్లోకాలు చదువుకుంటున్నాను, ఆ కథలను ఎలాగా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను, ఒక విగ్రహం పెట్టి పూజ చేసుకుంటున్నాను, సాధన చేసుకుంటున్నాను, ఓంకార జపంతో పరిపులకితం అయిపోతూ గండకీ నదీ తీరంలో 3 పూట్ల స్నానాలు చేస్తూ ఈ విధంగా చాలా పూర్తిగా నేను వాటిలో నిమగ్నమైపోయి ఉన్నాను. ఈ విధంగా కాలం యొక్క 3 జాముల్లో కూడా నేను ఇదే పని చేస్తూ సార్థకం చేసుకుంటూ నా మనస్సుని నేను ఏకాగ్రం చేసుకుంటూ ఏం చేశానంటే నా కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగా చెట్లు కనిపిస్తాయి. గండకీ నదిలో రకరకాలైనటువంటి జలజంతువులు ఉంటాయి. అడవి కాబట్టి అడవి ప్రాంతంలో అనేక రకాలైనటువంటి వృక్షాలు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి. అక్కడ ఏదో కుందేళ్ళు ఉంటాయి, లేళ్ళు ఉంటాయి, రకరకాలైనటువంటి జంతువులు ఉంటాయి. సకల ప్రాణులలోనూ కూడా ప్రతి ప్రాణిలోనూ కూడా భగవతే వాసుదేవుణ్ణే చూస్తూ ఆ వెనకాల ఆత్మచైతన్య ప్రకాశంగా ఈ సమస్తమైనటువంటి దృశ్యమాన జగత్తులో అంతా కూడా పరమాత్మ చైతన్య స్వరూపాన్నే చూస్తూ ఆ భగవంతుడి మీదే స్థిరంగా నిలిపాను నా మనసు. కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే నా యందు వివేకం నశించింది. వెంటనే లేడీ పిల్లను చూసిన వెంటనే ఎంతటి మహత్తరమైనటువంటి నా మనోస్థితి, ఆ వివేకము అంటే ఏమిటంటే ఏది మంచి, ఏది చెడ్డు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది దోషము, ఏది అదోషము అనేటువంటి ఆ డిస్క్రిమినేటరీ పవర్ ఆఫ్ యువర్ మైండ్ ఏమైపోయిందంటే వివేకం కోల్పోయింది. అట్టి నా మనసు దానికి విరుద్ధంగా అటు ఇంత గొప్ప పనిగా నేను చేస్తుండేటువంటి నా మనసు దానికి విరుద్ధంగా, ఆ పనులన్నిటికీ విరుద్ధంగా భగవంతుడికి దూరం అయిపోయి లేడి పిల్ల వెంటపడి లక్ష్యం నుండి జారిపోయింది. అంతే కదండి, మనకు కూడా ఇవే జరుగుతూ ఉంటాయి. ఏదో తీర్థయాత్రకి వెళ్తుంటాం, లేకపోతే ఏదో గుళ్ళో కూర్చుంటుని ఏదో చేస్తూ ఉంటాం, పారాయణలో ఏవో చేస్తుంటాం. ఇంతలో ఏమవుతాయి, ఏదో రకరకాలైన మనుషులు వస్తారు, రకరకాలైన దృశ్యాలు వస్తూ ఉంటాయి. వచ్చేటప్పటికి అప్పుడు మన మనసు వివేకం కోల్పోయి ఆ లక్ష్యం చూడవలసినటువంటి, చదవలసినటువంటి, చదువుతూ ధ్యానం చేసి ఆ దృశ్యాన్ని మనసులో పెట్టుకోవలసినటువంటి స్థితి నుంచి, ఆ లక్ష్యం నుండి ఆ భగవానునికి పూర్తిగా దూరం అయిపోయి లేడీ పిల్ల వెంట పడి లక్ష్యం నుండి జారిపోయింది. ఇక్కడ లేడీలైనా జంకలైనా వాటి మీద మనసులో పడితే ఆ లక్ష్యం నుండి జారిపోతూ ఉంటుంది. ఈ లేడీలు, ఈ జింకలు అంటే ఏమిటి అంటే సాధారణమైనటువంటి మానవులకి కనిపిస్తూ ఉండేటువంటి దృశ్యమాన ప్రపంచంలో ఆకర్షణీయమైనటువంటి వస్తువులన్నీ కూడా లేళ్లే. కాబట్టి వీటి మీద మనసు పడిపోతుంది. ఏమండి మరి కనిపిస్తున్నటువంటి ప్రపంచం ఇదే కదా. పువ్వులు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, మనుషులు కనిపిస్తున్నారు, బంధువులు కనిపిస్తున్నారు, కార్లు కనిపిస్తున్నాయి, ఇళ్ళు కనిపిస్తున్నాయి, గుళ్ళు కనిపిస్తున్నాయి, దేవాలయాలు అన్నీ కనిపిస్తున్నాయి. వీటిలన్నిటిలోనూ కూడా భగవంతుడున్నాడు, వాసుదేవుడున్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు. అంటే ఏది చూసినా మనకి ఆ భగవంతుడున్నాడు. అందులో చతుర్భుజుడైనటువంటి నారాయణుడున్నాడు, మురళీనాథం చేస్తూ ఉండేడు శ్రీకృష్ణుడున్నాడు, ధనస్సు ధరించినటువంటి బాలరాముడున్నాడు అనేటువంటి భావాన్ని
మన మనసులోకి వెంటనే తెచ్చేసుకుంటే, ఓ చెట్టును చూస్తున్నాం అనుకోండి, చెట్టును చూస్తూ ఉండేటప్పటికి ఆ చెట్టు కొమ్మలు, ఆ పువ్వులు ఇవన్నీ ఉండేటప్పుడు ఆ పువ్వులన్నీ కూడా శ్రీమన్నారాయణుడు నవ్వో లేకపోతే బాలరాముడి యొక్క నవ్వో, ఆ చెట్టు జుమ్మని ఏదో ఊగుతూ ఉండేటప్పటికి అదేదో మురళీనాదం అనుకోవడం, ఇవన్నీ మానసికమైనటువంటి భావనలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. అంతే తప్ప ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని అనుభవించేయాలి అనుకోకూడదు. అనుభవించాము, అది వేరే విషయం. కానీ వీటిలన్నిటిలోనూ కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు అవి ఏవి కూడా మనం ఆకర్షించవు. కానీ అవి పువ్వులు కావాలి, కోసుకోవాలి, ఇది ఈ వస్త్రాలన్నిటిలోనూ కూడా నూలు ఉంది అన్న సంగతి మర్చిపోయి ఇది కట్టుకుంటే నేను అందంగా ఉంటానంటే ఆ లక్ష్యం నుంచి కింద పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, సమాహితం ఏకాగ్రం చేయబడినటువంటి మనహతు, నా మనస్సు ఏమైపోయింది, పునః మళ్ళీ కాశ్నేన పూర్తిగా ఆరాత్ దూరంగా మృగసుతం అను పరిశుశ్రావ, ఆ లేడి పిల్ల మీదకి జారిపోయింది. ఎంత గొప్ప పని చేసినటువంటి వాడి నా మనసు కూడా ఆ లేడి పిల్ల వెంటబడి లక్ష్యం నుండి జారిపోయింది. అంటే గుడికి వెళ్తే వినాయకుడి మీద దృష్టి ఉండాలి తప్ప దాని మీద నుంచి జారిపోయి మిగతా మనుషుల మీద, వస్తువుల మీద జారిపోయినట్టుగా జారిపోకూడదు అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.